చర్చికి ఎంకిల భాగంలో పాస్టర్కి ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూమ్ ఓపెనింగ్ విషయం పైనే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎడవలి గ్రామము, మధ్యకర మండలము, ఆ రోజు 19లో ఏ రోజైతే ఓడిపోయామో టీడీపీ వాళ్ళము, ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు దాకా చూస్తున్నాము. సర్పంచ్ కూడా మేము ఇక్కడ మంచి మెజారిటీతో గెలిచాము. కానీ ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి తరఫు నుంచి ₹1 డెవలప్మెంట్ అనేది కూడా ఎడవలి గ్రామంలో ఏమీ జరగలేదు. మరి ఆ రోజు తెలుగుదేశంలో వేసిన రోడ్లే ఉన్నాయి, ఆ రోజు వేసిన పైప్ లైన్లే ఉన్నాయి. ఏదున్నా కానీ అప్పుడు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఇప్పటికైతే ₹1 కూడా డెవలప్మెంట్ లేదు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ధోరణి ఎట్లుందంటే, ఎన్నిసార్లు కూడా ఇక్కడ మనం పోటీ చేసినా కానీ ఎప్పుడు కూడా సర్పంచ్ మామూలు కూడా మెజారిటీ కూడా ఎప్పుడు తెలుగుదేశానికి వస్తుంది. అందుకోసమే ఇక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఏదో ఒక రూపంలో అల్లర్లు చేయడము, కేసులు పెట్టడము, దొంగ కేసులు పెట్టడము ఇదే జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ మీ వీడియో త్రూ ఒక హెచ్చరిక చెప్తున్నాను. రాబోయేది టీడీపీ గవర్నమెంట్. దయచేసి మీరు ఇదేదైతే అక్రమాలు ఇవన్నీ అయితే ఉన్నాయో, మీరు ఏదైతే చేసి తప్పించుకోగలుగుతామంటున్నారో దానికి టైం అయిపోయింది. మీరు దయచేసి ఒక లైన్లో పడి మీ పని మీరు చేసుకొని మా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి చెప్పి ఈ వీడియో త్రూ మీ అందరూ కూడా వార్నింగ్ మాదిరి చెప్తున్నాను. ఏమన్నా ఉంటే మీరు పోటీ పడతామంటే గ్రామంలో అభివృద్ధి దానిపైన పోటీ పడతాం. కానీ గ్రామంలో ఉండేటోళ్ళని సతాయించడము అది ఇది చేస్తే మేము మామూలుగా చూసి ఊకోము. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పేదలు. ఆ పేదలకు కూడా మీరు సపోర్ట్ చేసి ఇంకా ఏమైనా ప్రాజెక్టులు తీసుకుని వచ్చి మన ఊరికి ఏమైనా మేలు చేస్తే మేమందరం కూడా హర్షిస్తాము. కానీ దొంగ కేసులు, దొంగ పోలీస్ కేసులు, చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకొని ఊర్లలో డిస్టర్బ్ చేసి ప్రశాంతంగా ఉన్న ఊర్లు మేము ఇవన్నీ ఒప్పుకోము. మీరు దయచేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం ఏం జరుగుతుందంటే, మీరు దయచేసి మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. మీరు ఎంత దైపు ఉన్నా కానీ రాజకీయం చేయండి, ఊర్లలో నిప్పు పెట్టకండి అని చెప్పడం సెలవు తీసుకుంటున్నాను.